అందరికీ నమస్కారం. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ జిహెచ్ఎంసి పరిధిని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా పెంచింది. అంటే ఔటర్ రింగ్ రోడ్డు వరకు. అంతకుముందు ఔటర్ రింగ్ రోడ్డుకు ముందుగా కనీసం 1-2 మున్సిపాలిటీలకు ముందు జిహెచ్ఎంసి ఉండేది. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధిని ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేశారు. అంటే ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఆ పరిధిలో ఉన్న ప్రాంతాలు అన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో వార్డులుగా ఉండేవి. అవి ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధిలో వార్డులు అయినాయి. అంటే జిహెచ్ఎంసి పరిధిలో వార్డు అయినప్పుడు దాదాపు 40,000 నుండి 50,000 మందికి ఒక కార్పొరేటరు, జిహెచ్ఎంసి పరిధిలో ఒక మేయరు. ఇది ఒక సంస్థాగత స్థానిక ఒక స్ట్రక్చర్. ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధి పెరిగిన తర్వాత 150 వార్డులు ఉన్న జిహెచ్ఎంసి 300 వార్డులు అయింది. అంటే డబల్ అయింది. 150 వార్డులు 300 అయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో 300 వార్డుల్లో ఎస్సీకి రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీలకు ఉంటుంది, బీసీలకు ఉంటుంది, మహిళా రిజర్వేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు వికలాంగులైన వారికి రిజర్వేషన్లు ఉండవు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో 9/8లో పేర్కొన్నది. స్థానిక సంస్థల్లో ఛత్తీస్గఢ్ లాగా వికలాంగులకు అవకాశాలు కల్పిస్తామని. రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో స్థానిక సంస్థల్లో అవకాశాలు కల్పించింది. ఉదాహరణకు రాజస్థాన్లో ప్రతి మున్సిపల్లో ఒకరిని నామినేట్ చేసే విధంగా ఒక గజెట్ జారీ, అంటే ఒక ప్రత్యేక చట్టం గజెట్ జారీ అయింది. అదేవిధంగా తమిళనాడులో అయింది. ఇప్పుడు మనం జిహెచ్ఎంసి పరిధిలో 300 వార్డులో మాకు 5% మంది మనం అడగాలి. ఎందుకంటే 5% అనేది వికలాంగులకు పథకాలలో, లబ్ధిలలో ఒక సింబాలిక్గా ఒక నెంబర్ పెట్టారు. మనం 5% అడిగితే కనీసం 15 కార్పొరేటర్లు అడిగితే, కార్పొరేటర్లు ఇవ్వకపోయినా నామినేటెడ్ అయినా మనకు కొన్ని సీట్ల అవకాశాలు వస్తాయి. తర్వాత వార్డు కమిటీలు ఉంటాయి. ప్రతి వార్డులో దానికి సంబంధించిన అభివృద్ధి కమిటీలు ఉంటాయి. అందులో కూడా మనం వికలాంగులకు అడగాలి. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధి పెరిగిన సందర్భంగా జిహెచ్ఎంసిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీ పరిధిలో వికలాంగుల సంఘాలమంతా ఏకమై తప్పకుండా జిహెచ్ఎంసిలో మనం సీట్లు సాధించాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం పెద్ద ఎత్తున ఒత్తిడి తేవాలి. రాజకీయ పరంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవసరమే, ప్రతిపక్ష పార్టీలకు అవసరమే, వికలాంగుల ఓట్లు అన్ని పార్టీలకు అవసరమే. మన వికలాంగుల ఓట్ల శాతాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు ఏకం చేసి మనం పోరాడదాం. జవాబు టీవీ వికలాంగుల సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, జిహెచ్ఎంసీలో 300 వార్డుల్లో వికలాంగులకు తప్పకుండా 5% కేటాయించాల్సిందే. 15 వార్డులు మాకు ఇవ్వాల్సిందే. లేదా 15 నామినేటెడ్ పొజిషన్లు హోదాలైనా కార్పొరేటర్ హోదాలు మాకు ఇవ్వాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి, ఆదరించి, దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది.